అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో నిర్వహించిన వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి ప్రస్తుతం సెకండ్ స్టెప్ అనమాట ఇది. ఈ కౌశలం అనే పేరుతో సర్వే అయితే నిర్వహించడం జరుగుతుంది. అంటే గతంలో సచివాలయ సిబ్బంది మీ యొక్క విద్యార్హతలు అయితే నమోదు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మీ విద్యార్హతకు సంబంధించి సర్టిఫికేట్ అప్లోడింగ్ అని అయితే ప్రస్తుతం చేస్తున్నారన్నమాట. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో పూర్తిగా మీకు తెలియజేయడం జరుగుతుంది. సో వీడియోను చివరి వరకు చూడండి. మొదటిసారి చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సర్వేకి సంబంధించి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, ఈ సర్వే మెయిన్గా ఇంటి వద్ద ఉండి పనిచేయాలి అనుకుంటున్నారు. చాలామందికి ఇది ఉపయోగకరం ఉంది. సో కొంతమంది సరే హయ్యర్ క్వాలిఫికేషన్ ఉండి మంచి జాబ్ అయితే చేస్తుండొచ్చు. సో వాళ్ళకు ఇంట్రెస్ట్ లేకపోతే ఓకే. ఒకవేళ చదివి లేడీస్ గృహిణి హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇంటికాడ ఉండి వర్క్ చేయాలని ఇంట్రెస్ట్తో ఉన్నవాళ్ళు ఈ సర్వేని అయితే సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో మీకు ఇన్ కేస్ ఒకవేళ జాబ్స్ వచ్చాయి అనుకుంటే మీరు ఇంట్లో ఉండి మీ పనులు చేసుకుంటూ ఈ ఉద్యోగం అయితే చేసుకోవడానికి అవకాశం ఉంది. మనం బయట వందలు వేలు పెట్టి అప్లై చేస్తుంటారు. సో ఇక్కడ గవర్నమెంట్ ఫ్రీగా మీకు రూపాయి ఖర్చు లేకుండా సర్టిఫికెట్ అప్లోడింగ్ అయితే చేపిస్తున్నారు. కాబట్టి మీరు సర్వే అయితే పూర్తి చేసుకోండి. ఈ కౌశలం అనేది నిన్నటి వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ న్యూ అనే పేరు ఉండేదండి. ప్రస్తుతం దీన్ని కౌశలం అనే పేరుతో అప్డేట్ చేయడం జరిగింది. సో ఇందులో ముందుగా గతంలో నమోదు చేసుకునే విద్యార్హతలు నమోదు చేసుకున్న వాళ్ళకి ప్రస్తుతం వాళ్ళ పేర్లు చూపించడం జరుగుతుంది. ఈ కౌశలం నందు కొంతమంది పేర్లు రాలేదని అంటున్నారు. సో పేర్లు రావాలి అంటే ముందుగా ఈ అర్హతలు అయితే ఉండాలండి. ముందుగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదై ఉండాలి. అంటే ఆంధ్రప్రదేశ్లో మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఏదో ఒక సచివాలయంలో నమోదై ఉండాలి. అలాగే మీరు గతంలో వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి సర్వే అయితే జరిగి ఉండాలి. అంటే ఈ 3 months బ్యాక్ జరిగిన సర్వేలో మీ విద్యార్హతలు మీరు నమోదు చేసి ఈకేవైసీ అయితే పూర్తి చేసి ఉండాలి. అలా సర్వే పూర్తయిన పేర్లు మాత్రమే ఇప్పుడు రావడం జరుగుతుంది. సో అలా వచ్చిన పేర్లకి వారి యొక్క మొబైల్ నంబర్కి ఆధార్ లింక్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే దాన్ని బేస్ చేసుకొని సర్వే ఓపెన్ అవుతుంది. సర్వే స్టార్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఓటీపీ వస్తుంది. అలాగే ఈమెయిల్ ఐడి. సో ఈ ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ కూడా ఓటీపీ అయితే ఉంటుందండి. తర్వాత మీ క్వాలిఫికేషన్ సంబంధించి డాక్యుమెంట్లు, అలాగే మీరు చదివిన యొక్క కాలేజీ, అది జిల్లా అంటే మీ ఏ జిల్లాలో చదివారు, మీ కాలేజీ, అలాగే మీరు ఏ కోర్స్ అంటే మీరు బీటెక్ కావచ్చు, దానిలో బీఫామ్ కావచ్చు, డిగ్రీ, బీఎస్సీ, ఫర్దర్ స్టడీస్ ఏదైనా ఉంటే పీజీ, అలాంటి వివరాలన్నీ కూడా మనం నమోదు చేయవలసి ఉంటుంది. సో విద్యార్హతలండి, ఈ విద్యార్హతలు అయితే ప్రస్తుతం మనకు ఎనేబుల్ చేయడం జరిగింది. అంటే ఐటీ, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పిహెచ్డి. సో వీటిల్లో ఏదో ఒకటి ఉత్తీర్ణులై సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి మనం సర్వే చేయడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. 10th తర్వాత ఐటీఐ. సో ఈ ఐటీఐ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు కూడా మనం డాక్యుమెంట్ అప్లోడ్ చేసి వీళ్ళకు అప్డేట్ చేయవచ్చు. అలాగే డిప్లొమా, డిగ్రీ, ఎనీ డిగ్రీ అండి, ఏ డిగ్రీ అయినా కావచ్చు. మీకు డిగ్రీకి సంబంధించి డాక్యుమెంట్ ఉంటే వాటిని అప్లోడ్ చేయొచ్చు అన్నమాట. సో చాలామంది ప్రస్తుతం 10th క్లాస్ బేసిక్ మీద ఉన్నాయా అని అంటున్నారు. ప్రస్తుతానికైతే 10th బేసిక్ మీద ఇవ్వలేదండి విద్యార్హతలు. దానికి సంబంధించి ప్రస్తుతం ఐటీఐ నుంచి తీసుకున్నారు. 10th, ఇంటర్ వీటికి సంబంధించి అయితే ఇంకా అప్డేట్ రాలేదు. ఒకవేళ 10th, ఇంటర్ కూడా
తీసుకోండి అని ఏదైనా వస్తే మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను. ఒకవేళ మీకు సర్వేలో పేరు వచ్చి ఉండి మీరు 10th కానీ ఇంటర్ కానీ క్వాలిఫికేషన్తో ఉంటే కొద్ది రోజులు వెయిట్ చేయండి. ఎందుకంటే చాలామంది ఈ 10th ఇంటర్ బేసిక్తోనే అడుగుతున్నారు. సో గవర్నమెంట్ కూడా దీని గురించి సంబంధించి ఏమైనా నెక్స్ట్ వీక్లో ఏదైనా 10th ఇంటర్ కూడా చేయొచ్చు అంటే కనుక మీకు తెలియజేస్తాను. కొంచెం వెయిట్ చేయండి. ఇంకో డౌట్ కూడా అడిగారండి, మనమే సొంతంగా చేసుకోవచ్చా సర్వే అనేది? ప్రస్తుతానికైతే అలా ఏం లేదండి. ఎంప్లాయీ సచివాలయ సిబ్బంది యొక్క యాప్లో వచ్చిన పేర్లకు మాత్రమే మనం చేయడానికి ఉండేది. అది కూడా గతంలో సర్వే పూర్తి చేసుకున్న వాళ్ళ పేర్లు మాత్రమే ప్రస్తుతం రావడం జరిగింది. ఇక్కడ ప్రస్తుతం 18 సంవత్సరాలు దాటిన వారికి ఒక అవకాశం ఉందండి. ఏంటంటే ప్రస్తుతం ఈ రోజుకి 18 సంవత్సరాలు దాటి ఉంటే వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి వాళ్ళ పేరు అయితే చూపిస్తుందండి. వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఫస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే పూర్తి చేసుకుంటే వాళ్ళ విద్యార్హతలు తెలియజేస్తే తర్వాత వీళ్ళ పేరు కౌశలం నందు సర్టిఫికేట్ అప్లోడ్కి రావడం జరుగుతుంది. ఒకవేళ 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ సంబంధిత సచివాలయంలో అడిగినట్టయితే మీ పేర్లు అయితే ఖచ్చితంగా చూపిస్తాయి. మీరు మీ విద్యార్హత తెలియజేసి ఒక 2 days తర్వాత మీ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా మీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. నాకు కొంచెం కోల్డ్గా ఉండడం వల్ల వాయిస్ ఏమైనా కొంచెం ఇన్కన్వీనియన్స్ ఉంటే క్షమించండి. ఎందుకంటే మీకు ఈ విషయం తెలియజేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు చేస్తున్నాను. సో ఈ సర్వేకి సంబంధించి అయితే ఇలా రావడం జరుగుతుందండి. ఎన్రోల్ అయిన వాళ్ళ పేర్లు ఇలా వస్తుంది. ఆటోమేటిక్గా ఫిల్గా ఈ డేట్ అయితే వస్తుంది. ఫుల్ నేము, డేట్ ఆఫ్ బర్త్, అలాగే జెండరు వంటి వివరాలన్నీ కూడా ఇవి ఆటోమేటిక్గా ఫిల్గా వచ్చేస్తాయి అన్నమాట. ఇన్ కేస్ ఇక్కడ ఈ ఫుల్ నేమ్లో ఎవరికైనా నేమ్ రాంగ్గా ఉంటే మీరు సచివాలయంలోనే ఈకేవైసీ అయితే అప్డేట్ చేయించుకోండి. మీరు ఈకేవైసీ అప్డేట్ చేయించుకున్న ఒక రోజు తర్వాత మీ డీటెయిల్స్ అయితే చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఫిల్ డేటా అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫోన్ నంబర్. సో ఈ ఫోన్ నంబర్ వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. అంటే మీ యొక్క ఫోన్ నంబర్ ఎంటర్ చేసి వెరిఫై చేశారు అంటే ఈ వెరిఫికేషన్ ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయాలన్నమాట. మీ మొబైల్ నంబర్ వెరిఫికేషన్ తర్వాత ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ కూడా ఉంటుందండి. అంటే గవర్నమెంట్ కానీ కంపెనీస్ కానీ ఫ్యూచర్లో ఈ ఈమెయిల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అయితే పాస్ ఆన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు రెగ్యులర్గా వాడేది యూజ్ చేసేది అంటే మీ స్టడీస్కి ఏదైతే ఇచ్చారో ఆ ఈమెయిల్నే ఇవ్వండి. ఆ ఈమెయిల్కి సంబంధించి ఓటీపీ వెరిఫికేషన్ కూడా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజెస్, మీకు తెలిసిన లాంగ్వేజెస్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత హైయెస్ట్ క్వాలిఫికేషను చెప్పాను కదండి. దీనిలో ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పీజీ అవి మాత్రమే ఉన్నాయి. 10th క్లాస్ సంబంధించి ఇంకా రాలేదు. అది ఏమన్నా నెక్స్ట్ వీక్ అలా, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కాబట్టి గవర్నమెంట్ కూడా ఏమైనా కన్సిడర్ చేసి 10th ఇంటర్ వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి కొంచెం ఓపిక పట్టండి. నెక్స్ట్ వీక్ అలాగే ఏమైనా అప్డేట్ అయితే తెలియజేస్తాను. నెక్స్ట్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ. సో ఈ విధంగా ప్రస్తుతం ఇవి మాత్రమే ఉన్నాయి. డిప్లొమా, ఐటీఐ, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీహెచ్డీ. సో తర్వాత మీ జిల్లా సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. అంటే ఇక్కడ జిల్లా అనేది మీరు చదివిన జిల్లా, మీరు ఏ జిల్లాలో చదివారు సో అది సెలెక్ట్ చేయవలసి ఉంటుందన్నమాట. సో తర్వాత కాలేజీ, మీరు ఏ కాలేజీలో చదివారు, సంబంధిత కాలేజీ నేమ్స్ అయితే అంటే ఆ జిల్లాలో ఉన్న కాలేజీ నేమ్స్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో మనకి ఇక్కడ సెర్చ్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఈ సెర్చ్ ఆప్షన్ ద్వారా సెలెక్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీ సర్టిఫికేట్లో కాలేజ్ నేమ్ ఉంటుంది కాబట్టి ఆ కాలేజ్ నేమ్ చెప్పి మీరు సెర్చ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ కోర్స్, అంటే మీరు ఏ కోర్స్ కంప్లీట్ చేశారు.
సో డిగ్రీకి సంబంధించి కోర్సెస్ అయితే చూపించడం జరుగుతుందండి. ఇందులో చాలా రకాలుగా డిగ్రీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ సెర్చ్ ఆప్షన్ ద్వారా మీ క్వాలిఫికేషన్ చెప్పినట్టయితే వాళ్ళు సెర్చ్ చేసి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో బీఎస్సీ, బీఈడి, బీఏ కావచ్చు, బీఎస్సీ, బీజెడ్సీ, బీటెక్, ఇలా పలు రకాలుగా ఉన్నాయి. సో ఈ విధంగా మీ విద్యార్హతకు సంబంధించి సెలెక్ట్ చేసుకొని సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది.